ప్రియులారండి, అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబట్టి గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలన ఇంటి విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎందుకంతగా దిగులు చెందుతున్నావు? ఎందుకంతగా భయపడుతున్నావు? ఈ రోజున ఎన్ని సంవత్సరాలు అయినా కానీ నీకు పిల్లలు కలగట్లేదని ఎందుకు అలా అనుకుంటున్నావు? ఇంకా నాకు కలగరు, నేను అమ్మ అని పిలిపించుకోలేను, ఇంకా నా బ్రతుకు ఎందుకు, చనిపోతే పోయిందని అనుకుంటున్నావు ఈ రోజున? అనుకుంటున్నావా? ఎదురు చూస్తున్నాం, నెలలు గడిచిపోతున్నాయి, ఎంతగానో ప్రయత్నిస్తున్నాం జాబ్ నిమిత్తం, అయినా నాకు జాబ్ రావట్లేదు. ఇంకెందుకు, తల్లిదండ్రులు సంపాదిస్తే వాళ్ళ సంపాదన నేను తినేదేంటి? నా కాళ్ళ మీద నేను నిలబడలేనా? ఇంకెందుకు, నాకు జాబ్ రాదేమో అని సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా ఈ రోజున? అప్పుల వడ్డీ నుంచి నేను కట్టలేకపోతున్నాను, వచ్చి డోర్లు కొడుతున్నారు అప్పు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి, ఏం సమాధానం చెప్పాలో అర్థము కాక సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావా? బిడ్డలను వదిలేసి వెళ్ళిపోయాడు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు భర్త, ఇంక రాడు, నా బిడ్డల కోసం నా కోసం రాడు, ఇంకెందుకు, బిడ్డలు నేను చనిపోతే పోయిద్ది అని అనుకుంటున్నావు ఈ రోజున? ఎందుకు అలా అనుకుంటున్నావు? ఆయన అంటున్నాడు, అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు. అరచేతిలో ఏదైనా వస్తువు ఉంటే దాన్ని చాలా జాగ్రత్త చూసుకుంటాం. ఏది పొరపాటును కూడా పోగొట్టుకోము అరచేతిలో వస్తువుని. అలాంటిది నిన్ను ఆయన అరచేతుల మీద చెక్కి ఉన్నాడు. మరి నిన్నెందుకు వదిలేస్తాడు? నిన్నెందుకు మర్చిపోతాడు? బాధపడమాకు. నువ్వు ఎంత వేదనలో ఉండి ఈ మాటలు వింటున్నావో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన తన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, ఎప్పుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. నువ్వు ధైర్యము కలిగి ప్రార్థించు. ఆ సూసైడ్ చేసుకున్నా, ఇంకా చనిపోదా, ఈ బ్రతుకెందుకు అని పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోమాకు. ధైర్యంతో ప్రార్థించు. ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోడు, ఎందుకంటే ఆయన తన అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాడు కాబట్టి. ప్రార్థన చేసుకున్నామా? మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా, అవునయ్యా, నీ అరిచేతుల మీద మమ్మల్ని చెక్కి ఉన్న దేవుడు ప్రభా, నువ్వు ఎప్పుడు మమ్మల్ని మరవని విడవని దేవుడు ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.